మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం. విజయవాడ నుంచి సందీప్ గారు. సందీప్ గారు నమస్కారం అండి. సందీప్ గారు నమస్కారం. హలో, మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. సందీప్ నమస్కారం గారు సార్. చెప్పండి. నమస్తే సార్. కాదండి, మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. సందీప్ గారు సార్ సార్ హలో, ఏమండి మీరు టీవీ చూస్తున్నారా అండి? లైన్లోనే ఉన్నానండి. టీవీ చూస్తున్నట్లయితే టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. టీవీ మ్యూట్లో పెట్టానండి. టీవీ మాట్లాడట్లేదు సార్. అది చెప్పండి, ఇప్పుడు చెప్పండి, సమస్య ఏమిటండి? మా ముత్తాత గారికి నూజివీడులో ఒక 20 ఎకరాల పొలం కొన్నారు సార్ ఒక వాళ్ళ టైంలో. తర్వాత మా తాతగారులు 4 అన్నదమ్ములు అండి, వాళ్ళు పంచుకుంటే తలాక ఎకరం వచ్చిందండి. హలో, ఓకే ఓకే వింటున్నాం, చెప్పండి. తలాక ఎకరం వచ్చింది. ఆ ఎకరం పొలంలో మా నాన్నగారు చనిపోయారండి ఒక 5 సంవత్సరాల క్రితం. ఓకే. దాంట్లో మా పెదనాన్నగారు వాళ్ళందరూ అమ్ముకున్నారు. మా నాన్నగారి పేరుతో మా నాన్నగారు వచ్చిన వాట 14 సెంట్లు ఉంటుందండి. 14 సెంట్లు నేను శ్మశానం లేదండి మాకు అసలు అక్కడ. మా తాతగారు దాంట్లోనే అక్కడే శ్మశానంలో చేసాము, మా ఆల పొలంలోనే, మా పొలంలోనే. దాని గురించి మా శ్మశానం కింద నా 14 సెంట్లు రావాలి మేడం గారు. వాళ్ళు అమ్ముకున్నారు, నాది అమ్ముకోలేదండి. నేను సంతకం కూడా పెట్టలేదు ఎక్కడ. మా తాతగారి పొలంలో వాడు ఆక్రమణ చేశారు మేడం గారు. ఆ శ్మశానానికి నేను ఉంచుకున్న పొలం ఆక్రమణ చేశారు. ఓకే. సో మరి మేము కూడా ఏంటి మేడం గారు? చెప్పండి, అడగండి. వాళ్ళు అమ్ముకున్నారు, మా పెదనాన్న గారు వాళ్ళందరూ అమ్ముకున్నారు. మాది అమ్మలేదు, అట్లాగే ఉంది. అది ఇప్పుడు వాడు మొత్తం కలిపేసి దున్నేసుకుని పొలం వేసుకున్నారు మేడం గారు. మొన్న నేను చూశాను విజయవాడ నుంచి. మొత్తం శ్మశానం అంటే మేము 14 సెంట్లు మా తాతగారికి మాకు కావాలని చెప్పేసి ఉంచుకున్నాను నేను దాన్ని. ఉంచుకుంటే అది కూడా కలిపేసి పొలం వేశారు మేడం గారు, పైరు వేశారు. ఇప్పుడు పొలం వేసింది ఎవరండి? కొనుక్కున్నానండి మా పెదనాన్న గారు, వాళ్ళ వాటా ఉంది కదా వాళ్ళ. సో మీరు అడగలేదా, మీరు ఎందుకు అట్లా చేస్తున్నారని వెళ్ళి క్వశ్చన్ చేయలేదా? మా పెదనాన్న గారు అని అడిగితే నీకే ఉందరా అని అన్నారండి. వాళ్ళు కూడా అక్కడ ఉంటారు, నూజివీడి దగ్గర ఉంటారు, విజయవాడలో ఉంటారు. నీకే ఉంది, వాళ్ళు మరి ఎందుకు ఆక్రమించారో అని అన్నారు. ఒక పని చేయండి అడుగుతాను ఇప్పుడు సార్, ఒక పని చేయండి, మీరు సర్వేకి అప్లై చేయండి. ఫస్ట్ సర్వేకి అప్లై చేయండి. అప్లై చేస్తే ఏంటంటే వాళ్ళే వచ్చి మీ భూమి మీకు చూపిస్తారు. చూపించినప్పుడు మీరు అవి పాతుకోండి. మేడం గారు ఎకరం పొలం మొత్తం అమ్ముకున్నారు, నాది మాత్రం అట్లాగే ఉంది. మీది మీకు ఉంది కదా, రాసుకోలేదు, కాగితాలు మేమే రాసుకోలేదు. ఇప్పుడు మీ దగ్గర మీకు మీ ప్రాపర్టీ ఇది అని చెప్పి సంబంధించి ఏం పేపర్స్ ఉన్నాయి మీ దగ్గర? కాగితాలు ఏమి? మా పెదనాన్న గారు మా నాన్నగారు వాళ్ళు రాసుకున్నారంటే ఎట్లా? ఇప్పుడు అది రాసుకుందంతా కూడా రెవెన్యూ రికార్డ్స్ లకు మార్పులు అయినాయా, మ్యూటేషన్ అయిందా? అది మార్పులే మేడం గారు. మా ముత్తాడు గారి పేరుతో ఉన్న పొలమే మా ఆడు పంచుకున్న వాళ్ళు కూడా ఉన్న కాగితం మీద రాసుకున్నారు అంతే. అయితే ఆ కాగితాలు పట్టుకొని వెళ్ళి ఫస్ట్ మ్యూటేషన్ చేయించుకోండి. ఇప్పుడు మీ పార్టీషన్ అయింది, మీ పంపకాలు అయిపోయింది, మీ నాన్నగారిది మీకు వచ్చింది కాబట్టి అది అట్లానే వదిలేయకుండా రాసుకున్నదేనండి. ఇప్పుడు రాసుకుంది మీకైతే ఒకవేళ ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ప్రాసెస్ చెప్తే వినండి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ రెవెన్యూ ఆఫీస్ పోయి అక్కడ మ్యూటేషన్ అడగండి. ఏంటంటే ఇట్లా ఇప్పుడు ఇట్లా మేము రాసుకున్నాము, ఈ ప్రాపర్టీ నాకు అని చెప్పేసి. అప్పుడు కనుక వాళ్ళు లేదు, మీ పేరు మీద లేదు, అసలు ఇది దీనికి సంబంధించి ఏం లేదు అన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? మీరు పార్టీషన్ వేసుకోవాలి. మా నాన్నగారు కూడా చనిపోయారు మేడం గారు. అదేనండి, చనిపోయిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలో చెప్తున్నా నేను. చెప్పండి మేడం. మీరు వెళ్ళి ఫస్ట్ థింగ్ ఏం చేయండి అంటే ఫస్ట్ మ్యూటేషన్ చేయించుకోండి. రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి మ్యూటేషన్ చేయించుకోండి. దానికి సంబంధించిన పేపర్స్ ఏమేమి కావాలో అవన్నీ ఇవ్వండి. అక్కడ కనుక లేదు, మీరు ఇచ్చిన పేపర్స్ అంటే నేను మీ పేపర్స్ చూడలేదు కాబట్టి సలహా ఇస్తున్నా, చూస్తే వేరే కరెక్ట్గా చెప్తా. ఎందుకంటే అందులో ఏం రాసుకున్నారు, ఏంటి బాండ్ పేపర్స్ ఉన్నాయా, నోటరీ ఉందా, ఏందో అని నేను చూసి చెప్పాలి. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మీరు రాసుకున్న కాగితాలు తీసుకెళ్ళి మాత్రం రెవెన్యూ ఆఫీస్లో అడగండి, మ్యూటేషన్ చేయమని అడగండి. ఒకవేళ ఆ పేపర్లు సరిపోతే వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారో అవన్నీ ఇవ్వండి.
ఒకవేళ లేదు సరిపోదు ఈ పేరు మీద లేదు మీ పేరు మీద మ్యూటేషన్ చెయ్యరాదు అన్నప్పుడు అప్పుడు మీరు కోర్టుకి వెళ్ళి పార్టీషన్ తీసుకోవాల్సి ఉంటుంది, పార్టీషన్ సూట్ వేయాల్సి ఉంటుంది. పార్టీషన్ వాళ్ళు పంచుకున్నారు మేడం, వాళ్ళు రాసుకున్నారు కానీ నాకైతే ఏమి లేదు మేడం. నాది మరి మీ దగ్గర ఏం లేకపోతే మీ దగ్గర ఏ పేపర్ లేకపోతే మీరు ఖచ్చితంగా పార్టీషన్ ఇవ్వాలి కోర్టులో. వాళ్ళ సంతకాలే ఉన్నాయి కానీ నా దగ్గర ఇంకా పేపర్లు ఏమి లేవు మేడం గారు, వాళ్ళు రాసుకున్నారు. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నాడు శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? ఏం లేదు సార్, నా చిన్న 2 మొక్కలు ముగించేస్తాను. నేను ఎకరం పొలం కొన్నాను సార్. అయితే ఎకరం 7 సెంట్లు కొంటాను. ఆ పక్కన ఉన్న అతనికి 3 ఎకరాల 20 సెంట్లు ఉంది సార్. కొంచెం గట్టి మాట్లాడండి మేడం గారు. 3 ఎకరాల 20 సెంట్లు పక్కన వైపు ఉంది మేడం. మాకు ఎకరం 7 సెంట్లు నేను కొనుక్కున్నా. పక్కన ఎల్ షేప్ లో రోడ్ ఉంటుంది మేడం. అయితే నేను మొన్న బాగు చేస్తాను చెప్పి వెళ్తే సర్వేతో కొలిపిస్తే 98 సెంట్లు వచ్చింది మేడం. 98 సెంట్లు వస్తే పక్కన పొలంలో నా 7 సెంట్లు ఉంది మేడం. కొంచెం గట్టిగా లౌడ్ గా మాట్లాడరా. ఆయన పాస్బుక్ లో 3 ఎకరాల 8 సెంట్లు ఉంది మేడం. నా పాస్బుక్ లోను ఎకరం 7 సెంట్లు ఉంది మేడం. మీ పాస్బుక్ లో ఎంత ఉంది? ఎకరం 7 సెంట్లు మేడం. అయితే నేను కొలిపిస్తే 98 సెంట్లు వచ్చింది నా పొలం. మిగతా 10 సెంట్లు ఆయన పొలంలో కనిపిస్తుంది మేడం. అయితే అప్లైన్ పెట్టాను మేడం. అప్లైన్ పెడితే సర్వేర్ కొలిచాడు. కొలిసి మళ్ళీ ఆన్లైన్ లో పెట్టాడు. ఆన్లైన్ లో నేను ఫామ్ తీసుకుని మళ్ళీ దాంట్లో 9 సెంట్లు తెచ్చాడు మేడం. అన్న కూడా అదేమని అడిగితే నేనేం చేయలేమంటే అటు పక్కే ఉన్న పొలం ఆయన నాదన్నాడు అన్నాడు. తను నాదన్నప్పుడు తన పొలంలో దాని పాస్బుక్ లో 380 సెంట్లు ఉంది కదా, ఎక్స్ట్రా 10 సెంట్లు దాంట్లో తెచ్చిస్తున్నామా, దాన్ని ఏం విడగొట్టరా అంటే మేమేం చేయలేమని చెప్పి తెలిపాడు మేడం సర్వేలో. సర్వే అయిపోయింది, ఎఫ్ లైన్ 2 అయిపోయినాయా మేడం? ఎఫ్ లైన్ అయిపోయింది, మన సర్వే కూడా అయిపోయిందా? సర్వే కూడా అయిపోయింది మేడం. ఆయన ఆన్లైన్ లో పెట్టేస్తాం. ఇది 7 సెంట్లకి 90 సెంట్లు ఉందని చెప్పేసి ఆన్లైన్ కూడా పెట్టేస్తాం మేడం. ఇప్పుడు మీ దగ్గర ఇంకేమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఆ డిమార్కేషన్స్ చూపించేది అంటే ఇది మీది ఇది వాళ్ళదని చెప్పేసి చెప్పడానికి ఏ పేపర్స్ ఉన్నాయి మీ దగ్గర? పాస్బుక్ ఉంది మేడం, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మేడం. లింక్ డాక్యుమెంట్స్లలో క్లియర్గా ఉందా? మ్యాప్లలో అన్నిట్లో? సో మీరు ఒకవేళ ఇప్పుడు పొజిషన్లు ఎవరున్నారు ఆ ప్రాపర్టీలో, మీరు ఏదైతే మీరు ఇప్పుడు డిస్ప్యూట్లు ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో అది ఆ పొజిషన్లో ఎవరున్నారు? పక్కన ఇంకొకరు ఉన్నారు మేడం. అంటే అది పొజిషన్ అంటే ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు అక్కడ? అక్కడ ఆయన వ్యవసాయం చేసుకుంటాడు మేడం. వ్యవసాయం చేస్తున్నాడా? నేను చేయట్లేదు. సో ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయండి అంటే ఇంజంక్షన్ వేయండి, ఇంజంక్షన్ సూట్ వేయండి. ఇంజంక్షన్ వేసి నాట్ టు ఇంటర్ఫియర్ వేయండి. ఆ నాట్ టు ఇంటర్ఫియర్ వేసినప్పుడు ఏమవుతుందంటే క్లియర్గా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై అవుతాయి కోర్టులో. ఇప్పుడు ఏవైతే మీ దగ్గర మ్యాప్స్ ఉన్నాయో, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయో, అందులో కూడా మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాపర్టీ ఏదైతే మీరు డిస్ప్యూటెడ్ ల్యాండ్ అన్నారో అది మీదని మీరు కోర్టులో ప్రూవ్ చేయాలి. సో అది ఒక అడ్వకేట్ చేస్తారు. మీరు ఆ పేపర్స్ అన్ని తీసుకెళ్ళి చూపిస్తే దాన్ని బట్టి కేసు అనేది నడుస్తుంది. ఒకవేళ పొజిషన్ వాళ్ళు ఉంటే మాత్రం మీరేం చేయాలంటే ఇంజంక్షన్ కాకుండా రికవరీ ఆఫ్ పొజిషన్ వేయాల్సి ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒక కేసు అది మీ పేపర్స్ చూసిన దాన్ని బట్టి చెప్పొచ్చు. సో నేను చూడకుండా ఇంత వేగ్గా నేను చెప్పలేనండి. ఒక నిమిషం మేడం, నేను కొనేటప్పుడు కూడా లింక్ డాక్యుమెంట్స్ లో ఎకరం 7 సెంట్లు ఇచ్చారు మేడం. వాళ్ళు కొలిసినప్పుడు కూడా ప్లాన్ ఇచ్చారు ఎకరం 7 సెంట్లు అని చెప్పేసి. రిజిస్ట్రేషన్ కూడా ఎకరం 7 సెంట్లు ఉంది. వాళ్ళ పాస్బుక్ లోనే ఎకరం 7 సెంట్లు ఉంది మేడం. సరిపోతుంది, అయితే సరిపోతుందండి. మీరు ఇంకోటి ఏంటంటే పొజిషన్ అని చెప్పకండి, డైరెక్ట్ ఇంజంక్షన్ సూట్ వేయండి. ఇంజంక్షన్ వేయండి. ఇంజంక్షన్ అంటే ఏంటంటే ఒక నాట్ టు ఇంటర్ఫియర్ అంటే వాళ్ళు వచ్చి ఇంటర్ఫియర్ కావద్దు మీ ప్రాపర్టీలో అనేది ఒక మీరు ఒక ఆర్డర్స్ తెచ్చుకోవడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.